హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనము కరివేపాకు పచ్చడి చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఒక 10 మిరపకాయలు అయితే ఒట్టి మిరపకాయలండి, ముక్కలుగా కట్ చేసి వేయించుకుందామండి. ఒక 10 నుండి 15 మిరపకాయలు అయితే తీసుకున్నానండి. నేను చేసిన పచ్చడికి అయితే కరెక్ట్గా కొలతలు అయితే సరిపోయాయి. కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చిన్న సైజు నిమ్మ సైజు అంతా చింతపండును అయితే నానబెట్టుకున్నాము. ఇలాంటి పచ్చళ్ళకి చింతపండు కాస్త ఎక్కువే పడుతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం. కొన్ని నువ్వులు, ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి. మరీ నల్లగా వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. చూడండి, బాగా వేగాయి. దీన్నైతే ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇవే కొలతలతో చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. కరివేపాకు గలగల అని సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు ఎంత వేగితే అంత బాగా ఉంటుంది పచ్చడి టేస్ట్ అనేది. పుదీనా అయినా సరే, ఏదైనా సరే బాగా వేసుకోవాలండి. బాగా వేయించితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కాస్త పసుపు కూడా వేసి వేయించుకుంటున్నాను. చూడండి, మనకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. మీరు ఎవరైనా ముందుగా మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కరివేపాకు తినరు కదా, ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కరివేపాకు వస్తే కొంచెం తీసి పక్కకు వేస్తారు కదా, అలా వేయకుండా మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుందండి. ఈ విధంగా కరివేపాకు పచ్చడి చేసుకోండి. చెక్ చేసుకుందాం, ఇంకా కాస్త కావాలండి. ఇప్పుడైతే వేగిపోయాయి కరివేపాకు. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఎల్లిపాయలు, ఒక 4 ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను. దీన్ని మిక్సీకి అయితే ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. చింతపండు కూడా వేసుకుంటున్నామండి. మళ్ళీ కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పోపు చేసుకుందాం. పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత
మిరప గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. కొన్ని మినపగుండ్లండి. పంటి కింద అలా అలా తగులుతూ ఉంటుంది కదా, ఒక ఒట్టి మిరపకాయ అండి. ఇప్పుడైతే రెడీ అయిన పచ్చడిని పోపులో అయితే వేసుకుందాము. పోపులో వేసుకొని కలుపుకోవడమే అండి. ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మొత్తం పచ్చడి అయితే తాలింపులో వేసాను. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకుందామండి. కొద్దిసేపటి తర్వాత ఉల్లిపాయలు అయితే మంచిగా పుల్ల పుల్లగా ఉంటాయి కదా, ఈ విధంగా అయితే బౌల్లోకి తీసేసుకుందాం. కరివేపాకు పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా.